నాకొక డౌటు. ఇంకెందుకు లేటు, అడుగొదినా. పియూటి కలిపితే? అది కూడా తెలీదు వదినా, పుట్టు కదా. బియూటి కలిపితే? బట్టు. మరదే పియూటి పుట్టు అయితే బియూటి బట్టెలా అయింది? అంటే అదంతే. ఏంటంతే? ఇప్పుడు జియుఎన్ కలిపితే? గన్ కదా. మరి జియుఎన్ టియుఆర్ గుంటూరు ఎలా అయింది? గంటూరు కదా. అలా కాదు, ఎందుకంటే అది ఇంగ్లీషు. ఏం కాదు, అసలు నీకేం తెలీదు. అబ్బా వదినా, ఇలా అన్నిటికీ వాదిస్తే ఎలా? ఎలాగేంటి? స్టూడెంట్ ప్రశ్నలు వేసినప్పుడు టీచర్ జవాబు చెప్పాలి కదా. మరి ఓకే ఓకే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థమైంది. ఇప్పుడు కాదు అనడం కోసం ఇంగ్లీష్లో ఏమనాలి? నో. మరి తెలుసు అనడానికి? తెలీదా? ఎన్ఓ నో అంటే కాదు అని, కేఎన్ఓడబ్ల్యూ నో అంటే తెలుసు అని. ఇలాంటి వాటినే టిపికల్ వర్డ్స్ అంటారు. ఓహో. ఇందాక డౌట్ అన్నావు కదా, స్పెల్లింగ్ ఏంటి? DOUBT. మరి డౌట్లో బి అక్షరం ఎక్కడికి పోయిందని డౌట్ రాలేదా? ఎక్కడో పడిపోయిందా? ఆ పదంలోనే బి ఉన్నా మనం స్పెల్ చెయ్యం. అలాంటి పదాలని ఇంగ్లీష్లో సైలెంట్ వర్డ్స్ అంటారు వదినా. ఓహో. అబ్బో, మా మరిది గారికి చాలా తెలిసే. మరి మిర్చి బజ్జీ పెడతానని ఆశ పెట్టావు కదా, చెప్పక తప్పుతుందా? నోను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు కలవటం కుదరదు. అదంతే. ఇవాళ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉంది. ష్యూర్, రేపైతే తప్పకుండా కలుద్దాం. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాయి. బాయ్, సీ యూ. సీతా, సీతా, సీతా. ఏంటండి? ఇవాళ సాయంత్రం మనం మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి. నో. నో ఏంటి? పెళ్ళికి నువ్వు రావా? ఏమండి, నేను నో అన్నది NO నో కాదండి, KNOW నో అంటే నాకు తెలుసు అంటున్నాను. వాట్? నీకు తెలుసా? ఇప్పుడే కదా చెప్తున్నాను. మీరు చెప్పక ముందే నేను మన రూమ్లో ఆ శుభలేఖని చూశాను, అందుకే KNOW నో అనేసాను. అబ్బా సీత, నీ ఇంగ్లీష్ లెర్నింగ్ సూపర్ ఫాస్ట్గా ఉంది. అంతేం లేదు, ఇప్పుడిప్పుడే ABCDలు నేర్చుకుంటున్నాను. అయితే గబగబా చెప్పేసి. A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్. నో, తప్పు. తప్పా? ఎస్, ముమ్మాటికి తప్పే. ఆదిత్య అదే చెప్పాడే. వాడి మొహం, పెళ్లి కాని వాడు, పిల్లోడు, వాడికేం తెలుస్తుంది? ఓహో, అయితే తమరు చెప్పండి, మేము విని తరిస్తాం. D ఫర్ డార్లింగ్. అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు. సీత, ఈ రోజంతా నిన్ను వదిలేదే లేదు. ఇవాళ మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను చాలా పెద్ద ప్రోగ్రామ్ని సెట్ చేశాను, తెలుసా? ఆహా, ఏంటో ఆ ప్రోగ్రామ్?
అయితే చెప్తాను విను. ఇవాళ ఈవినింగ్ ముందుగా మనిద్దరం మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తాం. అక్కడ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించాక అట్నుంచటే చలో చలోనా? ఎక్కడికి? సినిమాకి. నువ్వు నేను చేతులు పట్టుకొని పక్క పక్కనే కూర్చొని గుసగుసలాడుకుంటూ సినిమా చూస్తూ ఫుల్ టైం పాస్ చేద్దాం. ఆ తర్వాత మంచి హోటల్లో డిన్నర్ చేద్దాం. డిన్నర్ తర్వాత కూల్గా రెస్టారెంట్లో ఒకే కప్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని షేర్ చేసుకొని తిందాం. ఆ తరువాత హ్యాపీగా సిటీ మొత్తం జాలీగా షికార్లు కొడదాం. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? లేకే, మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మనిద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం కాబట్టి మా డార్లింగ్ మేడం ఒప్పుకుంటే 5 స్టార్ హోటల్లో స్పెషల్ సూట్ బుక్ చేస్తాను. నైట్ అంతా హనీమూన్ కపుల్ లాగా రొమాంటిక్గా సెలబ్రేట్ చేసుకొని ఆ అనుభవాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుందాం. మీకు అసలు సిగ్గే లేదు. మిస్టర్ శ్రీరామ్, ఈ రోజుని మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకుంటావా? నెవర్. ఈ రోజు లైఫ్ లాంగ్ నీకు ఒక చేదు జ్ఞాపకంలా గుర్తుండిపోయేలా నేను చేస్తాగా. సీత నీతో రాదు, ఈ శశి రానివ్వదు. దాట్స్ ఇట్. సీత, రెడీనా? చూసి మీరే చెప్పండి ఎలా ఉన్నాను. బా, జస్ట్ బాగుండడం మాత్రమే కాదు సీత, నువ్వే పెళ్లి కూతురులా ఉన్నావు. చాలే ఊరుకోండి. సీత, ఇప్పుడు మనిద్దరం బయటికి వెళ్తాం కదా, అప్పుడు అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంట? ఎందుకంటే ఏ జన్మలోనో వీడు టన్నుల కొద్దీ పుణ్యం చేసుకొని ఉంటాడు, లక్కీ ఫెలో, అందుకే ఇంత చక్కటి పిల్ల పెళ్ళంగా దొరికింది అని. ఈ అల్లరి మాటలకేం బానే చెప్తారు. మరి లైసెన్స్ వచ్చాక కూడా సైలెంట్గానే ఉండాలా? చాలేండి, టైం అవుతుంది, పదండి వెళ్దాం. అమ్మా, అమ్మా, వస్తున్నా. ఏంటి నాన్న? అమ్మా, చెప్పాను కదా నేను సీత పెళ్ళికెళ్ళొస్తాం. అలాగే రామా, సంతోషంగా వెళ్ళిరండి. ఆ పెళ్లి చూశాక అటు నుంచి అటే సీతను ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు. మీరిద్దరు మొట్టమొదటిసారి బయటికి వెళ్తున్నారు కదా, పిచ్చి పిల్ల సంతోషంగా ఫీల్ అవుతుంది. అత్తమ్మా, వెళ్ళొస్తాం. సంతోషంగా వెళ్ళిరండి. రండి డాక్టర్. బాలు, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావేంటి? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? ఏమైంది? అనయ్య, శశికి అస్సలు ఒంట్లో బాలేదు. విపరీతమైన కడుపు నొప్పి, దాంతోపాటు ఫీవర్ కూడా ఉంది.